షాజహాన్ పొడగరి కాకున్నా విశాలమైన భుజాలతో ఆయన శరీరం చాలా బలిష్టంగా ఉండేది. యువరాజుగా ఉన్న సమయంలో ఆయన కూడా తన తండ్రి జహంగీర్, తాత అక్బర్ లాగే మీసాలు మాత్రమే ఉంచుకున్నారు. కానీ చక్రవర్తి కాగానే షాజహాన్ గెడ్డం పెంచడం కూడా మొదలుపెట్టారు. షాజహాన్ వ్యక్తిత్వం మొఘలుల ఘనతను, వైభవాన్ని ప్రతిబింబిస్తుంది. షాజహాన్కు తన తండ్రి జహంగీర్లా మూడ్ పదే పదే మారిపోయేది కాదు. ఆయన చాలా మృదుభాషి, వినయంగా ఉండేవారు. మొఘలుల గురించి ఎంపరర్స్ ఆఫ్ ద పీకాక్ థ్రోన్ ద సాగా ఆఫ్ ద గ్రేట్ మొఘల్స్ అనే పుస్తకం రచయిత అబ్రహాం ఇరాలీ ఈ విషయాలు రాశారు. ముంతాజ్ అంటే షాజహాన్కు ఎనలేని ప్రేమ. ఆమె అందానికి ఆయన దాసోహం అవడంతో పాటు తన తండ్రి జహంగీర్ నూర్జహాన్ మీద ఆధారపడినట్లే పాలనా కార్యాల్లో కూడా ఆమెపై ఆధారపడేవారు. షాజహాన్ చక్రవర్తి అయిన 4 ఏళ్లకే ముంతాజ్ మరణించారని, లేదంటే మొఘల్ సింహాసనంపై ఆమె ప్రభావం ఇంకా ఎక్కువగానే కనిపించేదని చెప్పుకుంటారు. చివరి క్షణాల్లో ముంతాజ్ చాలా బలహీనమైపోయారు. ఇక వేరే ఏ మహిళతోనూ సంతానం పొందనని ఆమె చక్రవర్తి దగ్గర మాట తీసుకున్నారు. కలలో ఓ అందమైన భవనం, తోట చూశానని, అది ప్రపంచంలో ఇంకెక్కడా లేదని షాజహాన్కు చెప్పిన ముంతాజ్ తన జ్ఞాపకంగా అలాంటి సమాధి నిర్మించాలని కోరారని షాజహాన్ దర్బార్లోని చరిత్రకారుడు ఇనాయత్ ఖాన్ తన పుస్తకం షాజహానామాలో ఆ వివరాలన్నీ రాశారు. ముంతాజ్ 1631 జూన్ 15న బుర్హాన్పూర్లో తుదిశ్వాస విడిచారు. తన 14వ సంతానానికి జన్మనిస్తున్న సమయంలో ఆమె 30 గంటల పాటు ప్రసవ వేదన అనుభవించారు. వైద్యులు, హకీంలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమెను కాపాడలేకపోయారు. 1560వ దశకంలో ఢిల్లీలో నిర్మించిన హుమయూన్ సమాధిలాగే తాజ్మహల్ను కూడా నిర్మించారు. దానికోసం 42 ఎకరాల భూమిని ఎంపిక చేశారు. తాజ్మహల్ నిర్మాణ పనులు 1632 జనవరిలో మొదలయ్యాయి. అదే సమయంలో భారత్లో పర్యటించిన పీటర్ మండీ తన ట్రావెల్స్ ఆఫ్ పీటర్ మండీ ఇన్ యూరోప్ అండ్ ఏసియా పుస్తకంలో ఆ వివరాలు రాశారు. మొట్టమొదట ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి నేలను చదును చేశారు. ఆ తరువాత వేలాది మంది కార్మికులు రాత్రింబగళ్ళు కష్టపడి భవనానికి లోతైన పునాదులు తవ్వారు. యమునా నది నీళ్లు ఆ పునాదుల్లో చేరకుండా జూన్ సెప్టెంబర్ నెలల మధ్య యమునా నదికి వచ్చే వరదలు తాజ్మహల్కు నష్టం కలిగించకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ తర్వాత మొదట 970 అడుగుల పొడవు, 364 అడుగుల వెడల్పుతో ఒక వేదికను నిర్మించారు. దానిపై సమాధి కట్టించారు. భవనానికి ఉపయోగించిన పాలరాయిని 200 మైళ్ళ దూరంలో ప్రస్తుత రాజస్థాన్లో ఉన్న మక్రానా నుంచి తెప్పించారు. పోర్చుగల్ సందర్శకుడు సెబాస్టియన్ మెన్రిక్ ఆనాటి ఆ వివరాలు రాశారు. తాజ్మహల్ నిర్మాణం కోసం ఉపయోగించిన కొన్ని పాలరాతి ఫలకాలు ఎంత భారీగా ఉన్నాయంటే ఆ పాలరాయి కోసమే ప్రత్యేకంగా భారీ ఎద్దుల బండ్లు తయారు చేయించారు. వాటిని 25 నుంచి 30 పశువులు లాగుతుండేవి. తాజ్మహల్ ప్యాషన్ అండ్ జీనియస్ అట్ ద హార్ట్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ పుస్తకంలో రచయిత డయానా మైకిల్ ప్రెస్టన్ మరో ఆసక్తికర విషయం రాశారు. తాజ్మహల్ నిర్మించడానికి వెదురు, కొయ్యలు, ఇటుకలతో ఒక పరంజాను నిర్మించారు. పని పూర్తయిన తర్వాత ఆ పరంజాను కూల్చడానికే 5 ఏళ్లు పట్టొచ్చని ఆ పనుల్లో ఉన్నవారు షాజహాన్కి చెప్పారు. దాంతో షాజహాన్ దానిని కూల్చిన తర్వాత ఆ పరంజాలో ఉన్న ఇటుకలన్నీ తాజ్మహల్ కట్టిన వారికి ఇచ్చేస్తానని ప్రకటించారు. దాంతో కూలీలు తమ శక్తినంతా ఉపయోగించి రాత్రికి రాత్రి అంత పెద్ద పరంజాను కూల్చేశారు. తాజ్మహల్ నిర్మాణం పూర్తయ్యే వరకు బయటి వారు దానిని చూడకుండా ఆ పరంజా నిర్మించారని చెప్పడం నిజం కాదు. గోడల బయట నుంచి తాజ్మహల్ నిర్మాణాన్ని చూశాడని ఒక వ్యక్తికి కళ్ళు తీసేశారనే కథనం కూడా వాస్తవం కాదు. తాజ్మహల్ నిర్మాణంలో పాలు పంచుకున్న కూలీలందరి చేతులను షాజహాన్ నరికేయించారని, ప్రపంచ 8వ వింతను ఇంకెవరూ నిర్మించకుండా ఆయన అలా చేశారని అక్కడ ప్రతి గైడ్ ఒక కథ చెబుతారు. కానీ ఆ ఘటనకు కూడా ఎలాంటి ఆధారాలు లేవు. ఏ చరిత్రకారుడు ఆ విషయం గురించి రాయలేదు. షాజహాన్ తాజ్మహల్ కోసం ఆసియాలోని వివిధ ప్రాంతాల నుంచి 40 రకాల రత్నాలను తెప్పించారు. పచ్చలను సిల్క్ రూట్ ద్వారా చైనాలోని కష్గర్ నుంచి తెప్పించారు. నీలంగా ఉండే లాపిస్ లాజులీని ఆఫ్ఘనిస్తాన్ గనుల నుంచి తీసుకొచ్చారు. వైఢూర్యాలను టిబెట్ నుంచి, పగడాలను ఎర్ర సముద్రం నుంచి, పసుపుగా ఉండే అంబర్ను బర్మా నుంచి, కెంపులను శ్రీలంక నుంచి తెప్పించారు. నీలాలను గల్ఫ్ నుంచి తెప్పించారు. తరువాత నీలాలు అశుభం అని చెప్పడంతో వాటిని సరిగ్గా ఉపయోగించలేదు. షాజహాన్ కాలం నాటి చరిత్రకారుడు అబ్దుల్ హమీద్ లాహోరీ తాజ్మహల్ నిర్మాణానికి 50 లక్షల రూపాయలు ఖర్చయ్యాయని రాశారు.
కానీ మరో చరిత్రకారుడు మాత్రం ఆ ఖర్చు కేవలం కూలీలకు ఇచ్చిన వేతనం మాత్రమే అని పేర్కొన్నారు. అందులో భవనానికి ఉపయోగించిన వస్తువుల విలువలను చేర్చలేదన్నారు. తర్వాత లభించిన పత్రాల ప్రకారం కొంతమంది చరిత్రకారులు తాజ్మహల్ వ్యయం 4 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. భవన నిర్మాణానికి ప్రభుత్వ ఖజానా, ఆగ్రా ఖజానాలోని మొత్తం డబ్బు ఖర్చు చేశారని, తరువాత కూడా తాజ్మహల్ పర్యవేక్షణ, సంరక్షణ కొనసాగేలా ఆగ్రా చుట్టుపక్కల 30 గ్రామాల నుంచి వచ్చే ఆదాయాన్ని వినియోగించాలని షాజహాన్ ఆదేశించారు. మొఘలుల పతనం తర్వాత 1803లో ఆంగ్లేయ జనరల్ లేక్ ఆగ్రాను ఆక్రమించారు. ఆ తర్వాత కొన్ని రోజులకే తాజ్మహల్ గోడలకు పొదిగిన అమూల్యమైన రత్నాలు, తివాచీలు, గోడలకు ఉన్న కళాఖండాలు అక్కడ కనిపించకుండా పోయాయి. తాజ్మహల్ ప్రాంగణంలోని మసీదును అద్దెకి తీసుకున్న ఆంగ్లేయులు దాని చుట్టూ ఉన్న ప్రాంతాన్ని హనీమూన్ కాటేజీలుగా మార్చేశారు. సమాధి వేదికపై సైనికులు బ్యాండ్ బాజాలు మోగించడం మొదలుపెట్టారు. తాజ్మహల్ ముందున్న తోటలో ఆంగ్లేయులు పిక్నిక్ జరుపుకునేవారు. 1830 సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ తాజ్మహల్ను కూల్చేసి ఆ పాలరాయిని మొత్తం వేలం వేయాలని కూడా ఆలోచించినట్లు వదంతులు వచ్చాయి. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ సైనికులు కొన్ని మొఘల్ భవనాలను ధ్వంసం చేశారు. వాటిలో ముంతాజ్ మహల్ తండ్రి అసఫ్ ఖాన్ మహల్ కూడా ఒకటి. కానీ ఆ సమయంలో తాజ్మహల్ ఎలాగోలా సురక్షితంగా బయట